మూడవదిగా మనం చూస్తే మీరు పరలోకపు ముఖద్వారం దగ్గరికి చేరుకోవాలంటే మొదటిగా మీరు ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడుదల పొందాలి. కానాను యొక్క ద్వారం చేరక ముందు దేవుని బిడ్డలారా ఐగుప్తు నుండి విడుదల పొంది ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు. దేవుని నామానికి స్తోత్రం. సో పరలోక యొక్క ద్వారం దగ్గరికి మీరు చేరాలనుకుంటే మొదటిగా మీరు ఏం చేయాలంటే ఐగుప్తు నుండి విడుదల పొంది ఎర్ర సముద్రం దాటుకొని, అనగా దేవునికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను రుచి చూస్తూ ముందుకు సాగాలి. చివరిగా ఒక మాట చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. హల్లెలూయా. 8వ కార్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఈ నీళ్ళు అడుగుపెట్టినప్పుడేమో, ఎర్ర సముద్రం అడుగుపెట్టినప్పుడేమో 2 బాయిలు అయిపోయింది. వాళ్ళు ఇలాగే దాటుకుండా పోయారు. వెనకాల ఫరో సైన్యం తరుముకుండా వచ్చారు. వారు ఏమైపోయారంటే సముద్రంలో వాళ్ళు మునిగిపోయారంట. అంటే ఈ ఎర్ర సముద్రం మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే, నీతిమంతులకును దుర్మార్గులకును, తన సేవించే వారికిని తన సేవించలేని వారికిని, పరిశుద్ధులకును పాపులకును, పాత్రులకును అపాత్రులకున్న వ్యత్యాసాన్ని తెలియపరిచే స్థలం ఏదంటే ఎర్ర సముద్రం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలేమో దాటుకొని పోయారు. దేవుడు గొప్ప వ్యత్యాసాన్ని, డిఫరెన్షియేషను దేవుడు చూపిస్తాడంట. దేవుని బిడ్డలకిని అలాగే దెయ్యపు బిడ్డలకిని, దేవుని ద్వారా పుట్టిన వారికి సర్పపు సంధానం అని పిలువబడుతున్న సర్ప సంధానానికి వ్యత్యాసాన్ని దేవుడు కలుగజేస్తాడు. నేను ప్రవచనం చెప్తున్నాను, రాబోతున్న దినాల్లో ఈ భారతదేశంలో తన సేవించే వారికి తన సేవించలేని వారికి, దేవుని బిడ్డలకి దేవుని బిడ్డలు కాని వారికి గొప్ప వ్యత్యాసాన్ని దేవుడు చూపించబోతున్నాడు. అది త్వరలో జరగబోతుంది. మీ కళ్ళు అవి చూసి ఆనందించబోతున్నాయి. చివరిగా లాస్ట్గా మనం చూడాల్సింది ఏంటంటే, కీర్తన 106:9, ఈ ఎర్ర సముద్రాన్ని దేవుడు గద్దించాడంట. గద్దించాడని మాట రాయబడి ఉంది. గద్దిస్తే అది 2 బాయిలు అయిపోయిందన్న. గద్దించడం అనేది గాడ్స్ అథారిటీని చూపిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అదే అధికారమే మనకి ఇవ్వబడి ఉంది. నాకు భూమి పైన ఆకాశపై నాకు అధికారం ఉంది, అధికారం నీకు ఇస్తున్నాడు. లూకాసు సువార్త 10:19 పాములను తేళ్లను తొక్కటకు మీకు అధికారం ఇస్తున్నా అన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ విశ్వసించే వారికి 5 అధికారాలు ఉన్నాయి. మార్కు సువార్త 16:10-20 బిలీవర్స్ అథారిటీ వేరు, ఒక అపోస్తులకు అధికారం వేరు. దేవుని బిడ్డ సంఘములో పరిపాలకులుగా నియమించబడిన సంఘ పెద్దలకు అధికారం వేరు, ఆ పరిచర్లో వాడబడుతున్న వాళ్ళకు అధికారం వేరు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఈరోజు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మనమే దేవుని యొక్క శరీరమై ఉన్నాం. మన ద్వారానే దేవుడు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అప్పుడేమో ఎర్ర సముద్రాన్ని గద్దించాడు, డైరెక్ట్గా గద్దించాడు. ఇప్పుడు దేవునికి నోరు ఎవరంటే నేను, మీరు. మన యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. మన నోటి ద్వారానే దేవుడు పలుకుతాడు. మన నోటి ద్వారా మన ముందున ఎర్ర సముద్రాన్ని గద్దిస్తే, నీ ముందున ఆదిగిబ్బులను ఎర్ర సముద్రాన్ని, రోగమని ఎర్ర సముద్రాన్ని, కోర్టు సమస్యని ఎర్ర సముద్రాన్ని, బాధలు వేదనలు రోగాలని ఎర్ర సముద్రాన్ని, కష్టాలు కన్నీళ్ళని ఎర్ర సముద్రాన్ని ప్రభు ఒక్క మాట చేత గద్దిస్తే అది గద్దించబడతాయి. అది నీ ద్వారా గద్దించబడతాయి. నీ ముందున్న దయ్యాలు, మందర ప్రయోగాలు, అంధకార శక్తులు, అపవిత్రాత్మలు, దురాత్మలు, అపవిత్రాత్మలు, వీటిని ఒక్క మాట నువ్వు చెప్పి గద్దిస్తే యేసు నామములో అవి నిర్మూలించబడతాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేవునికి శరీరమై ఉన్నావు, నీకు ఆయన శిరస్సై ఉన్నాడు. నువ్వు పలికే ప్రతి మాట దేవుని మాటగా పరిగణించబడతాయి, దేవుని మాటగా ఎంచబడతాయి. కనుక ఈరోజు ఎర్ర సముద్రాన్ని ఆ రోజు పరలోకం నుండి గద్దించి 2 బాయిలుగా చేసిన దేవుడు ఈరోజు సంఘమని తన శరీరం ద్వారా గద్దిస్తున్నాడు. ప్రతి ఎర్ర సముద్రానికి స్వస్తి చెప్తున్నాడు. నీ జీవితంలో నీకు అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ ఎర్ర సముద్రం ప్రభు ఆనుకొని ఉన్న ఈ ర్యాంపులో మోకారించి ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే నాయన తండ్రి అనేక ఛాలెంజ్లు ఎదుర్కొని సతమతమైపోతున్నారో వాళ్ళందరికీ అద్భుతం జరిగించండి ప్రభా. గొర్రెల రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు.
ఇప్పుడే యేసు నామములో విడుదల పలుకుతున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా. ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభా. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. యేసు నామములో దెయ్యపు శక్తుల చేత, మందర ప్రగాల చేత, అంధకార శక్తుల చేత, అనారోగ్యం చేత, ఆర్థిక ఇబ్బందుల చేత అయ్యా తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్కరు విడుదల చేయండి ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.